ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇవాళ మనం పీజీ సెట్ ప్రిపరేషన్‌లో భాగంగా సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ డీల్ చేద్దాం. ఓకే. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్‌లో ఫస్ట్ మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ గురించి ఉంది. ఓకేనా? క్రిస్టల్ స్ట్రక్చర్. ఓకే. క్రిస్టల్ స్ట్రక్చర్. ఓకే. మామూలుగా మనం మ్యాటర్ ఎన్ని స్టేట్స్‌లో ఉందంటే ఆఫ్‌కోర్స్ సాలిడ్, లిక్విడ్, గ్యాసు కన్వెన్షనల్‌గా 3 స్టేట్స్ చెప్తాం. ఆఫ్‌కోర్స్ ఆ 3 స్టేట్స్ కాక మీకు చాలా ఎగ్జోటిక్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ అని, ఓకేనా? ఇలా డిఫరెంట్ ప్లాస్మా స్టేట్ అని ఇలా చెప్పుకుంటూ పోతే సూపర్ కండక్టివిటీ కూడా ఒక సూపర్ కండక్టింగ్ స్టేట్ కూడా ఒక ఎగ్జోటిక్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అది. ఓకే. మనం ఇందులో సాలిడ్ తీసుకుంటే సాలిడ్స్‌ని జనరల్‌గా మనం ఎలా క్లాసిఫై చేస్తాం చెప్పండి? వాటి స్ట్రక్చర్‌ని బట్టి, అటామిక్ స్ట్రక్చర్‌ని బట్టి. చెప్పండమ్మా. ఒక సాలిడ్‌లో ఉండే ఆటమ్స్ పీరియాడిక్‌గా ఒక పద్ధతిగా అమరి ఉంటే, ఓకేనా? ఆర్డర్ ఉంటది. అలా ఉంటే దాన్నేమంటారు? క్రిస్టలిన్స్. క్రిస్టలైన్ అంటారు. తర్వాత ఆటమిక్ అరేంజ్‌మెంట్ అనేది ఆర్డర్డ్‌గా కాకుండా డిసార్డర్డ్‌గా ఉంటే దాన్ని అమార్ఫస్ అంటారు. ఓకేనా? ఆఫ్‌కోర్స్ రీసెంట్‌గా యాక్చువల్‌గా సాలిడ్స్‌ని క్రిస్టల్స్, అమార్ఫస్ అని 2 రకాలుగా క్లాసిఫై చేయడం అనే మాట యాక్చువల్‌గా ఇప్పుడు వాలిడ్ కాదు. థర్డ్ టైప్ కూడా ఉంది. సెమీ క్రిస్టలైన్ అని. ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ ఈ సెమీ క్రిస్టలైన్స్‌కి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ సెమీ క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ ఉన్న మెటీరియల్స్ కొన్ని ఉంటాయని థియరిటికల్‌గా ఆయన ఎప్పుడో చెప్పారు. కానీ దానికి ఎక్స్‌పెరిమెంటల్ ఎవిడెన్స్ రీసెంట్‌గా దొరికింది. అందువల్ల ఇప్పుడు అప్‌డేటెడ్‌గా చెప్పాలంటే సైన్స్‌లో గొప్పతనం తెలుసు కదా మీకు. మీ మీ అమ్మాయి మొబైలో లేకపోతే సామ్‌సంగ్ ఎలా అయితే అప్‌డేట్ అవుతుంటదో, సైన్స్ ఈస్ కాన్స్టాంట్‌లీ అప్‌డేటెడ్. నాకు ఆ పాయింట్ చాలా గొప్పగా అనిపిస్తుంది సైన్స్‌కి సంబంధించి. ఇవాళ ఏదైతే మనం కరెక్ట్ అనుకుంటామో, అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ డే. ఓకేనా? న్యూటన్ గ్రావిటేషన్ థియరీ ఏదో చెప్పారు ఒకాయన. కానీ ఆ థియరీని ఐన్‌స్టైన్ ఇంప్రూవ్ చేశారు. ఒక లెవెల్‌కి తీసుకెళ్లారు. ఓకేనా? సో, సైన్స్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ అప్‌డేటెడ్. ఓకేనా? మనం గూడా ఏం చేయాలంటే ఆహ్, ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఆ ఫీల్డ్‌లో అప్‌డేటెడ్ నాలెడ్జ్ కూడా మనం అక్వైర్ చేస్తుండాలి. పీజీలో ఇట్ బికమ్స్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి యూజీ లెవెల్‌లో ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నిటిలోనూ ఏమని ఉంటుంది? ఇన్ ఎ న్యూక్లియస్ there are protons and neutrons and electrons revolve around the nucleus in some three-dimensional quantized orbits అని ఉంటుంది. అంతే తప్ప ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి అసలు పార్టికల్స్ కాదు. అవి క్వార్క్స్‌తో తయారవుతాయి అని ఎక్కడ ఉండదు. ఓకేనా? బట్ యూ హ్యావ్ టు ఎక్స్‌ప్లోర్ దట్. ఓకే. అదే గొప్పతనం అండి. అప్‌డేట్ అవుతూ ఉండాలి మనం. క్వార్క్స్‌తో క్వార్క్స్ అనేవి ఒకటి ఉంటాయి. స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ సిలబస్ ప్రకారం చదువుకుంటూ వెళ్తానంటే కాదు ఫిజిక్స్‌లో. ఓకేనా? యూ హ్యావ్ టు క్రాస్ ద బౌండరీస్ అండ్ ఎక్స్‌ప్లోర్ విత్ ఇంట్రెస్ట్. ఓకేనా? అప్పుడు మనం సబ్జెక్ట్‌ని మాస్టర్ చేయగలుగుతాం. మీరు ఎంఎస్‌సి ఫిజిక్స్ చేసి బయటకొచ్చి జాబ్ ఆపర్చునిటీస్ గాని, మీరు బాగా షైన్ అవ్వాలంటే కావాల్సిందేంటి? ప్యాషన్ ఫర్ సబ్జెక్ట్. కంటెంట్‌ని సిలబస్‌తో సంబంధం లేకుండా చదవగలగాలి. ఓకేనా? సో, క్రిస్టలైన్, అమార్ఫస్ కాక సెమీ క్రిస్టలైన్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను అది రాయట్లేదు. ఓకేనా? సో, క్రిస్టలైన్ స్ట్రక్చర్‌లో మనకి ఆర్డర్ ఎలా ఉంటుంది? లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది. లాంగ్ రేంజ్ ఆర్డర్. అమార్ఫస్‌లో వచ్చి షార్ట్ రేంజ్ ఆర్డర్. ఓకేనా? అంటే ఆర్డర్ ఉంటుంది గానీ, అది చాలా షార్ట్ రేంజ్‌లో ఉంటుంది అమార్ఫస్‌లో. ఓకేనా? ఇక్కడ సాలిడ్స్ ఎక్కువ సాలిడ్స్ క్రిస్టలైన్ స్టేట్‌లో ఉంటాయా? అమార్ఫస్ స్టేట్‌లో ఉంటాయా? చెప్పండి. ఎక్కువ శాతం సాలిడ్స్ క్రిస్టలైన్‌లో ఉంటాయా? అమార్ఫస్ స్టేట్‌లో ఉంటాయా? మోస్ట్ ఆఫ్ ద సాలిడ్స్ ఎప్పుడు కూడా క్రిస్టలైన్ స్టేట్‌లోనే ఉంటాయండి. ఎందుకుంటాయి సార్ అంటే లాజిక్ ఏంటంటే,
when the atoms are arranged in a periodic manner, okay, that state, that crystalline state has a low energy relative to the disordered state. ఓకేనా, డిజార్డర్డ్ స్టేట్తో పోలిస్తే ఆర్డర్డ్ స్టేట్కి మనకి ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఎక్కువ. మోరోవర్ ది లో ఎనర్జీ స్టేట్స్ ఆర్ మచ్ మోర్ ప్రిఫర్డ్. ఓకే, అందువల్ల క్రిస్టలైన్ స్టేట్ అనేది మనకేమనిపిస్తుంది అంటే, కామన్ సెన్స్ ప్రకారం ఆలోచిస్తే, ఇప్పుడు క్లాస్ రూమ్లో పిల్లల్ని పద్ధతిగా పీరియాడిక్గా కూర్చోబెడతమే కష్టం. డిజార్డెడ్గా కూర్చోమంటే వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ ఇష్టం, ఎలా పడితే అలా కూర్చుంటారు. సో మనకేమవుతుంది, మనకేమనిపిస్తుందంటే బీయింగ్ డిజార్డర్డ్ ఈజ్ మచ్ మోర్ న్యాచురల్ దాన్ బీయింగ్ ఇన్ అన్ ఆర్డర్డ్ వే. అది ఇక్కడ అప్లై అవ్వదండి. ఓకేనా, ఆర్డర్డ్ వేలో యాటమ్స్ అరేంజ్ అయ్యి ఉన్నప్పుడు, సాలిడ్ అలాగా ఇవాల్వ్ అయినప్పుడు దానికి లో ఎనర్జీ ఉంటుంది. దట్ ఈస్ ఎ లో ఎనర్జీ స్టేట్. ఓకేనా, అందువల్ల అలాంటి స్టేట్ రావడానికే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్రిస్టలైన్ స్ట్రక్చర్స్లో అంటే క్రిస్టల్స్ని అంటే ఎక్కువ శాతం సాలిడ్స్ ఇప్పుడు ఏముంటాయి, ఏ స్టేట్లో ఉంటాయి, క్రిస్టలైన్ స్టేట్లోనే ఉంటాయి, అమార్ఫస్ స్టేట్లో ఉండవు. ఓకేనా, సో తర్వాత క్రిస్టల్స్కి వచ్చేటప్పటికి క్రిస్టలైన్ స్ట్రక్చర్ని స్టడీ చేయడానికి మనకి 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు చూడండి, మనుషుల్ని బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ ఇలా డివైడ్ చేసినట్టు క్రిస్టల్స్ని వాటి యొక్క స్ట్రక్చర్ ఆధారంగా మనకి 7 సిస్టమ్స్ కింద డివైడ్ చేశారు. క్రిస్టల్ సిస్టమ్స్ అంటారు వీటిని. సో 7 క్రిస్టల్ సిస్టమ్స్ నేను ఇక్కడ రాస్తాను. వాటి తాలూకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ గుర్తుంచుకొని ఆ క్రిస్టల్ సిస్టమ్ ఏంటో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో 7 క్రిస్టల్ సిస్టమ్స్ రాస్తున్నానమ్మా. క్రిస్టల్ సిస్టమ్స్ తర్వాత ఫస్ట్ క్యూబిక్ రాస్తున్నాను చూడండి. క్యూబిక్ అంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 ఈక్వల్గా ఉంటూ యాంగిల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు పారామీటర్స్ అంటే ఏంటంటే 3 లెంగ్త్ పారామీటర్స్, 3 ఏమో యాంగిల్స్. అవి ఎలా ఉన్నాయో చెప్పాలి. క్యూబిక్ ఎలా ఉంటుందంటే క్యూబిక్ ఈజ్ హైలీ సిమెట్రిక్. ఓకేనా, అందువల్ల ఏ ఈక్వల్స్ బి ఈక్వల్స్ సి, ఆల్ఫా, బీటా, గామా ఇవి యాంగిల్స్ అనమాట. 3 ఈక్వల్గా ఉండడమే కాదు, 3 90 degrees ఈక్వల్ అవుతాయి. ఇది క్యూబిక్ సిస్టమ్ విచ్ ఈస్ హైలీ సిమెట్రిక్. అంటే ఆఫ్ ఆల్ ద 7 క్రిస్టల్ సిస్టమ్స్ క్యూబిక్ సిస్టమ్ హ్యాస్ ద హైయెస్ట్ సిమెట్రీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈజీ గుర్తుండడానికి లీస్ట్ సిమెట్రిక్ రాస్తాను. లీస్ట్ సిమెట్రిక్ని ట్రైక్లినిక్ అంటారు. ట్రైక్లినిక్ లీస్ట్ సిమెట్రిక్ అంటున్నాను కాబట్టి ఇది కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా. ఓకే, తర్వాత మూడోది మోనోక్లినిక్ రాస్తాను. ట్రైక్లినిక్ ఎలాగో రాసాం కదా, మోనోక్లినిక్. ఓకే, మోనోక్లినిక్లో కూడా డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉండవు. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్స్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, నాట్ ఈక్వల్ టు గామా. మోనో అంటే సింగిల్ కదా, ప్రాబ్లం ఎవరితో ఉంది, ఒక యాంగిల్తో ప్రాబ్లం ఉందని అర్థం. అలా గుర్తుపెట్టుకోండి. సో మిగిలిన 2 యాంగిల్స్ బాగానే ఉన్నాయి, ఆల్ఫా బీటా 90 degrees. థర్డ్ యాంగిల్ మాత్రం డిఫరెంట్, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 90 degrees. తర్వాత నాలుగోది ఆర్థోరాంబిక్. ఆర్థోరాంబిక్కి ఏ నాట్ ఈక్వల్ బి నాట్ ఈక్వల్ టు సి. ఆర్థోరాంబిక్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, నేను గుర్తుంచుకునే పద్ధతి ఆర్థోగనల్ కదా. ఆర్థోగనల్ అంటే ఏంటి, 90 degrees కదా. అంటే అర్థం ఆర్థోరాంబిక్ అని వచ్చిందంటే ఆ క్రిస్టల్ సిస్టంలో యాంగిల్స్ 3 ఆర్థోగనల్గా ఉంటాయి. అంటే ఆల్ఫా ఈక్వల్స్ బీటా ఈక్వల్స్ గామా ఈక్వల్స్ 90 degrees. ఓకే, తర్వాత రాంబోహెడ్రల్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మీకు రాంబస్కి స్క్వేర్కి తేడా తెలుసు కదా. రాంబస్కి స్క్వేర్కి తేడా ఏంటంటే, స్క్వేర్లోను రాంబస్లోను సైడ్స్ ఈక్వల్గానే ఉంటాయి, కానీ రాంబస్లో యాంగిల్స్ 90 degrees ఉండవు. అదే తేడా. సో రాంబోహెడ్రల్ ఎలా రాయాలి, ఏ ఈక్వల్స్ బి ఈక్వల్స్ సి, యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి, కాకపోతే 90 degrees కాదు. ఓకే, ఆల్ఫా ఈక్వల్స్ బీటా ఈక్వల్స్ గామా, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, రాంబోహెడ్రల్ అయిపోయింది. తర్వాత
టెట్రాగోనల్. ఓకేనా? టెట్రాగోనల్ సిస్టమ్కి A ఈక్వల్స్ B నాట్ ఈక్వల్ టు C అండ్ ఆల్ఫా ఈక్వల్స్ బీటా ఈక్వల్స్ గామా ఈక్వల్ టు 90 degrees. ఓకే, ఇంకా లాస్ట్ది హెక్సాగోనల్ సిస్టమ్. ఓకేనా? హెక్సాగోనల్ సిస్టమ్ కూడా A ఈక్వల్స్ B నాట్ ఈక్వల్ టు C, ఆల్ఫా ఈక్వల్స్ బీటా ఈక్వల్స్ 90 degrees అండ్ గామా ఈక్వల్స్ 120 degrees. ఓకే, సో ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్ కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ లో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మోనోక్లినిక్ సిస్టమ్ కి పారామీటర్స్ ఏంటో 4 ఆప్షన్స్ ఇస్తారు, మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఎవరి టెక్నిక్ వాళ్ళకు ఉంటుంది గుర్తుపెట్టుకోవడంలో. క్యూబిక్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవడం కష్టమేం కాదు, అన్ని ఈక్వల్ గా ఉంటాయి, యాంగిల్స్ 90 degrees ఉంటాయి. ఓకే, ట్రైక్లినిక్ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అది లీస్ట్ సిమెట్రిక్ కదా, ఏది ఈక్వల్ గా ఉండదు, యాంగిల్స్ కూడా అన్ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా? మోనోక్లినిక్ అనేటప్పటికి అది కూడా వర్స్ట్ కేసే, కాకపోతే యాంగిల్స్ లో ఒక యాంగిల్ మాత్రం ఆడ్ గా ఉంటుంది. ఓకేనా? అంటే ఏ నాట్ ఈక్వల్ బి నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా బీటా బాగానే ఉంటాయి, 90 degrees ఉంటాయి, కానీ గామా 90 ఉండదు. ఓకేనా? ఆర్థోరాంబిక్ రాంబోహెడ్రల్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా కష్టం, అసలు కష్టమే కాదు, ఆ పేరు చూసుకోవాలి. ఆర్థో అంటే ఆర్థోగనల్ అంటే 90 degrees కదా. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అప్పుడు? ఆర్థోగనల్ అన్నప్పుడు డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉండవు, కానీ యాంగిల్స్ మాత్రం ఆర్థోగనల్ గా ఉంటాయి. ఓకే, తర్వాత రాంబోహెడ్రల్కి వచ్చేటప్పటికి రాంబస్ అది గుర్తుపెట్టుకోవాలి. రాంబస్ ఉందంటే డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉంటాయి, యాంగిల్స్ కూడా ఈక్వలే, కానీ 90 degrees కాదు. ఓకే, టెట్రాగోనల్ హెక్సాగోనల్ ఈ రెండు ఒకలా ఉంటాయి. ఓకేనా? వాటికి A ఈక్వల్స్ B ఉండి నాట్ ఈక్వల్ టు C అవుతుంది. ఓకేనా? యాంగిల్స్ ఆఫ్ కోర్స్ టెట్రాగోనల్ కి ఆర్థోగనాలిటీ ఉంటుంది, కానీ హెక్సాగోనల్ కి ఆల్ఫా బీటా 90 అయితే గామా ఎంత అవుతుంది? 120 degrees ఉంటుంది. ఓకేనా? సో ఇదమ్మా క్రిస్టల్ సిస్టమ్స్ అన్ని గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ క్రిస్టల్ సిస్టమ్స్ అయిన తర్వాత బ్రెవేస్ లాటిసెస్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. బ్రెవేస్ లాటిసెస్. ఓకేనా? బ్రెవేస్ లాటిసెస్ మనం క్యూబిక్ స్ట్రక్చర్ లో మనకు 3 ఉంటాయి అమ్మా. సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఓకే, ప్రతి స్ట్రక్చర్ కి కొన్ని పారామీటర్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఫస్ట్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటే ఏదంటే, ఏ స్ట్రక్చర్ లో అయితే అంటే మనకి దీన్ని యూనిట్ సెల్ అంటారు. యూనిట్ సెల్ అంటే ఒక ఇటుక లాంటిది. ఓకేనా? ఈ యూనిట్ సెల్స్ అన్ని కూడా పేర్చుకుంటూ వెళ్తే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ వస్తుంది కదా. సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ లో సింపుల్ గా ఆటమ్స్ ఎక్కడ ఉంటాయి? ఓన్లీ కార్నర్స్ దగ్గరే ఉంటాయి. ఆటమ్స్ ఆర్ లొకేటెడ్ ఓన్లీ ఎట్ ది కార్నర్స్. ఓకేనా? కాకపోతే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ లేకపోతే నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పర్ యూనిట్ సెల్ ఎన్ని ఉంటాయని చెప్పాలంటే 8 అని చెప్పకూడదు. ఎందుకంటే కార్నర్ దగ్గర ఉన్న యాటము ని ఇంకో 8 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి. దీని ఒక్కదాని ప్రాపర్టీయే కాదు అది. ఓకేనా? సో కార్నర్ దగ్గర ఉన్న యాటమ్ అంటే అర్థం 1/8 అని గుర్తుపెట్టుకోండి. సో మొత్తం ఎన్ని యాటమ్స్ ఉన్నాయంటే 8 ఉన్నాయి. ఒక్కో యాటమ్ దీని షేర్ ఎంత అందులో? 1/8 అంటే 1. అంటే సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ ఎంత అంటే చూడడానికి 8 పాయింట్స్ కనిపిస్తాయి, కానీ మనకి 8 into 1/8 అంటే 1. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఒకటే. బీసీసీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, బీసీసీ పేర్లోనే ఉంది. బీసీసీ అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ కదా. బాడీ సెంటర్డ్ అంటే ఈ బాడీకి అంటే యూనిట్ సెల్కి సెంటర్లో ఒక యాటమ్ ఎక్స్ట్రా ఉంటుంది. కార్నర్స్లో ఎలాగో ఉంటాయి యాటమ్స్, కార్నర్స్లో ఉన్న యాటమ్స్ కాక దేర్ విల్ బి ఎన్ యాటమ్ at the center of this unit cell. ఓకే, సో ఇందులో టోటల్ ఆటమ్స్ ఎలా కట్టాలి? లాటిస్ పాయింట్స్ ఎలా కట్టాలంటే ముందు 8 కార్నర్స్ దగ్గర ఉన్న 8 ఆటమ్స్ 8 into 1/8 ప్లస్ ఈ బాడీ సెంటర్డ్ యాటమ్ ఉంది చూసారా, అది దీని ఒక్కదానికే సొంతం, ఇంక వేరేది షేర్ చేసుకోదు. సో ఒక యాటమ్ ఉంది అలాంటిది, మొత్తం అంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి టోటల్ ఎంత? 2. ఓకేనా? సో బీసీసీకి నెంబర్ ఎంత? 2. ఎఫ్సిసికి వచ్చేటప్పటికి, ఎఫ్సిసి అంటే ఏంటి? ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్.
క్యూబ్ కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. 1 2 3 4 5 6 అంతే కదా. ఫేస్ సెంటర్డ్ అంటే అర్థం ఏంటి? ప్రతి ఫేస్ కి సెంటర్ లో ఒక ఆటమ్ ఉంటుంది. కార్నర్స్ దగ్గర ఉన్న ఆటమ్స్ కాకుండా దేర్ విల్ బి అన్ ఆటమ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ ఫేస్. ఓకే, అంటే ఇలాగ ఒక ఆటమ్, ఇలాగొకటి, 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 ముందొకటి, వెనకొకటి. అంటే ఇప్పుడు ఎలా కౌంట్ చేస్తాం? కార్నర్స్ దగ్గర ఉన్నదైతే 8 into 1/8 ప్లస్ ప్రతి ఫేస్ కి సెంటర్ లో ఒక ఆటమ్ ఉంది. దిస్ ఆటమ్ ఈస్ కామన్ టు 2 యూనిట్ సెల్స్. ఈ పక్కనే ఒక యూనిట్ సెల్ ఉంటుంది కదా, అది కూడా ఈ ఆటమ్ ని షేర్ చేసుకుంటుంది. సో ఇందులో ఎంత పార్ట్ ఉంటుంది? హాఫ్ ఉంటుంది. ఇందులో మొత్తం ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? అలాగా క్యూబ్ కి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఫేస్ కి సెంటర్ లో ఒక ఆటమ్ ఉంటుంది కదా, 6 into, కాకపోతే ఇందులో ఎంత పార్ట్ దీంట్లో ఉంటుందని చెప్పాను? 1/2. ఓకేనా. బాడీ సెంటర్డ్ క్యూబిక్ ఆటమ్ కి కంప్లీట్ గా దాంట్లోనే ఉంటుంది. ఫేస్ సెంటర్డ్ ఆటమ్ ఉంటుంది చూసారా, అది ఇట్ ఈస్ కామన్ టు 2. ఇద్దరు షేర్ చేసుకుంటారు, అందుకని 1/2 వేయాలి దీనిలో వచ్చే పార్ట్. సో ఎంత అవుతుంది? 4. సో మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఆర్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఎన్నంటే ఎస్సీకి అయితే 1, బీసీసీకి అయితే 2, ఎఫ్సిసికి అయితే 4. ఓకేనా, అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ కిను లాటిస్ కాన్స్టెంట్ కి మధ్య రిలేషన్స్ R = a/2. దీనికైతే R = a√3/4. దీనికైతే R = a√2/4. ఓకే. తర్వాత ప్యాకింగ్ ఫ్రాక్షన్. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసాం. ప్యాకింగ్ ఫ్రాక్షన్, ప్యాక్ చేయడం అంటే ఏం లేదు. ఒక యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు యూనిట్ సెల్ పక్కన పడేయండి, ముందు ఒక గ్లాస్ జార్ ఊహించుకోండి. ఆ గ్లాస్ జార్ లో మీరు కొన్ని బాల్స్ వేసారనుకోండి, ఆ బాల్స్ అన్ని వేసేస్తారు, పైదాకా నిండిపోతుంది. కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, ఆ గ్లాస్ జార్ యొక్క మొత్తం వాల్యూమ్ ఫిల్ అయిపోయిందా అంటే ఫిల్ అవ్వదు. మనం స్పెరికల్ బాల్స్ వేసాం కాబట్టి ఆ స్పెరికల్ బాల్స్ మధ్యలో కొంత ఖాళీ ఉంటుంది. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ 100% ఉండదు. You cannot pack the jar with 100% of the volume with atoms. So packing fraction 100 ఉండదు. ఎందుకు నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే సింపుల్. మీరు పెద్ద బాల్స్ వేసారు కదా, ఖాళీ లేదని నిజంగా ఉంటే కనుక, నిజంగా అసలు ఖాళీ లేకపోతే ప్యాకింగ్ ఫ్రాక్షన్ 100% అయ్యి ఉంటే మీరు ఏదైనా ఇసుక తీసుకొచ్చి అందులో వేస్తే ఏమవుతుంది? ఆ ఖాళీ ప్రదేశంలోకి ఆ ఇసుక వెళ్తుంది కదా, శాండ్ వెళ్తుంది, చాలా శాండ్ పడుతుంది. అంటే మీరు మొత్తం బాల్స్ తో నింపేసినప్పటికీ కూడా దేర్ ఈస్ ఎన్ ఎంప్టీ స్పేస్. అంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్ 100% కాదు కదా. సేమ్ యూనిట్ సెల్ ని జార్ అనుకుంటే సేమ్. ఇప్పుడు యూనిట్ సెల్ లో ఉండేవి ఏంటి? బాల్స్ కాదు, ఆటమ్స్. సో ఒక యూనిట్ సెల్ లో ఎంత వాల్యూమ్ ని ఆటమ్స్ ఆక్యుపై చేసింది, ఎంత ఖాళీ ప్రదేశం ఉంది, ఎంత ఎంప్టీ స్పేస్ ఉంది, అది ఇంపార్టెంట్. ఓకేనా. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే the percentage of volume occupied by atoms is known as packing fraction. Okay na. సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ లో మీరు చూడండి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఎన్ని? 1. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ సగం ఖాళీ ఉంటుంది. ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎఫ్ ఎంత అంటే ఎస్సీకి, సింపుల్ క్యూబిక్ కి 52% అమ్మా. అంటే అర్థం ఏంటి? అందులో 48% వాల్యూమ్ ఇంకా ఖాళీ ఉంది, ఎంటీ స్పేస్ ఉంది. ఓకే. బీసీసీ స్ట్రక్చర్ లో 68%, ఎఫ్సిసికి వచ్చేటప్పటికి ఎంత? 74%. సో ఈ 3 క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ లో దేనికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందో చెప్పండి? స్టెబిలిటీ దేనికి ఎక్కువ? ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎఫ్సిసికి ఎక్కువ. ఎందుకంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎంత ఎక్కువ ఉంటే అంత టైట్ గా ఉంటుంది, అంతే కదా. అంత టైట్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఒక బ్యాగ్ లో బట్టలు సర్దుతున్నప్పుడు కూడా మనం తక్కువ బట్టలు సర్దితే ఆ బ్యాగ్ స్టేబుల్ గా ఉండదు. అదే వీలైనంత ఎక్కువ బట్టలు ప్యాక్ చేసేస్తే అది రిజిడ్ గా స్టేబుల్ గా ఉంటుంది. అలాగే మోర్ ఇస్ ద ప్యాకింగ్ ఫ్రాక్షన్, హయ్యర్ గ్రేటర్ విల్ బి ద స్టెబిలిటీ. సో మెటల్స్ అన్ని కూడా జనరల్ గా ఏ స్ట్రక్చర్ ని పొందుతాయి అంటే ఎఫ్సిసి స్ట్రక్చర్ లో ఉంటాయండి మెటల్స్ అన్ని కూడా. ఓకే. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత కోఆర్డినేషన్ నెంబర్.
ఓకేనా. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అనేది ప్రతి దానికి గుర్తుపెట్టుకోవాలి. అసలు కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటంటే మనం ఎవరితో కోఆర్డినేట్ చేస్తాం జనరల్గా? మన నైబర్స్తోనే కదా. మన చుట్టూ ఉన్న నైబర్స్తోనే కదా మనం కోఆర్డినేట్ చేసేది. ఇక్కడ ఉన్న తీసుకెళ్ళి వేరే పక్క వీధిలో ఉన్న వాళ్ళతో కోఆర్డినేట్ చేయం కదా. సో కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? ఒక యాటమ్కి నియరెస్ట్ నైబర్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. అది ఎస్సీకి ఎంత అంటే 6 ఉంటుందమ్మా. 6. బీసీసీకి అయితే 8, ఎఫ్సిసికి అయితే 12. ఓకే. సో ఆ కోఆర్డినేషన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్. సో ఇలాగా 3 స్ట్రక్చర్స్కి సంబంధించి లాటిస్ పాయింట్స్ గుర్తుండాలి. అటామిక్ రేడియస్కిను ఇక్కడ ఆర్ ఈక్వల్ టు a/2లో తెలుసు. ఆర్ అంటే అటామిక్ రేడియస్. ఓకేనా. ఏ అంటే ఆ లాటిస్ అనేది క్యూబిక్ స్ట్రక్చర్లో మీకు ఏబిసి ఉండవు, అన్ని ఏలే, 3 ఈక్వల్గా ఉంటాయి. సో ఏ అంటే లాటిస్ కాన్స్టెంట్. సో రిలేషన్స్ గుర్తుండాలి. ఓకే. బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, అలాగే ప్యాకింగ్ ఫ్రాక్షన్స్, కోఆర్డినేషన్ నెంబర్స్ కూడా ఐడియా ఉండాలి. ఓకే. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఇది మనకి సింపుల్గా బ్రెవిస్ లాటిసెస్. తర్వాత ఏ ఈక్వల్స్ nm/ρn హోల్ పవర్ 1/3. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫార్ములా, నోట్ చేసుకుంటాము. ఏ ఈక్వల్స్ nm/ρn. ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చెప్తాను డెప్లో. అలాగే డీకో ఫార్ములా ఉంది. డి ఈజ్ ఈక్వల్ టు a/√h² + k² + l². ఇది సింపులే. మనకి ఏ అంటే లాటిస్ కాన్స్టెంట్ కదా. హెచ్కేఎల్ ఏంటి? మిల్లర్ ఇండిసెస్. ఒక క్రిస్టల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రిస్టల్ అనుకోండి. ఓకే. ఈ క్రిస్టల్లో కోర్స్ ఇవి లాటిస్ పాయింట్స్ ఇవి. ఓకేనా. ఈ లాటిస్ పాయింట్స్ని మనం కలుపుతూ కొన్ని లైన్స్ గీయచ్చు ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి 2 డైమెన్షనల్ ఒక స్క్రీన్ మీద నేను గీస్తున్నాను కాబట్టి ఇవి లైన్స్ లా కనిపిస్తున్నాయి మనకి. 3 డైమెన్షనల్గా ఊహించుకుంటే ఇవి లైన్స్ కాదు, ప్లేన్స్ అవుతాయి. సో వీటిని ఏమంటారంటే లాటిస్ ప్లేన్స్ అంటారు. లాటిస్ ప్లేన్స్. నేను గీసింది ఏంటి? ఇట్ ఇస్ ఏ ఫ్యామిలీ ఆఫ్ లాటిస్ ప్లేన్స్, అంతే కదా. ఈ లాటిస్ ప్లేన్స్ అన్ని ఎలా ఉంటాయి? అన్ని నిలువుగా ఉన్నాయి. సో ప్యారలల్ లాటిస్ ప్లేన్స్ ఒక ఫ్యామిలీ. ఇది ఇలాగే గీయాల్సిన అవసరం లేదు, ఇంకోలా గీయచ్చు. ఇలా గీసుకోవచ్చు కదా. సో ఇందాక గీసినవి ఏమో ఏ ఫ్యామిలీ ఆఫ్ వర్టికల్ లాటిస్ ప్లేన్స్, ఇప్పుడు గీసినవి ఏ ఫ్యామిలీ ఆఫ్ హారిజంటల్ లాటిస్ ప్లేన్స్. ఇంకోలా కూడా గీసుకోవచ్చు, ఇలా క్రాస్గా. ఓకేనా. సో ఒక క్రిస్టల్లో ఒక సెట్ ఆఫ్ లాటిస్ ప్లేన్సే ఉంటాయి అనుకోవడం తప్పు. ఏ క్రిస్టల్ కెన్ హ్యావ్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ ప్యారలల్ లాటిస్ ప్లేన్స్. ఓకేనా. ఇప్పుడు డి అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం గీసిన వర్టికల్ లాటిస్ ప్లేన్స్ తీసుకుంటే, ఆ వర్టికల్ లాటిస్ ప్లేన్స్ ఫ్యామిలీలో 2 ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత? ఓకేనా. మీరు అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు వర్టికల్ లాటిస్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందో హారిజంటల్ ప్లేన్స్లో డిస్టెన్స్ అంత ఉండకపోవచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. లేకపోతే నేను క్రాస్గా గీసాను చూసారు, ఇది ఈ ఫ్యామిలీకి డి వాల్యూ ఇంకోలా ఉండొచ్చు. సో ది లాటిస్ స్పేసింగ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఆఫ్ లాటిస్ ప్లేన్స్. ఓకేనా. సో ఒక ఫ్యామిలీకి తీసుకుంటే అది కాన్స్టెంటే. సో మనకి ఒక గివెన్ సెట్ ఆఫ్ ప్యారలల్ లాటిస్ ప్లేన్స్కి డి వాల్యూ కట్టమంటే మనకి ఏం తెలియాలి? లాటిస్ కాన్స్టెంట్ ఏ ఎలాగో ఇస్తారు, దాంతోపాటు ఆ సెట్ ఆఫ్ లాటిస్ ప్లేన్స్ యొక్క మిల్లర్ ఇండిసెస్ తెలియాలి. తెలిస్తే కనుక మనం ఏం చేయొచ్చు? ఆ లాటిస్ ప్లేన్స్ ఫ్యామిలీ యొక్క స్పేసింగ్ ఎంత మనం కట్టచ్చు. ఓకేనా. డి వేరు, ఏ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ అంటే మొత్తం యూనిట్ సెల్కి సంబంధించింది. అది యూనిట్ సెల్ యొక్క క్యూబిక్ యూనిట్ సెల్ కదా. క్యూబిక్ యూనిట్ సెల్ యొక్క ఎడ్జ్ అది ఏ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూబిక్ యూనిట్ సెల్, ఇది ఏ, ఇది కూడా ఏ, ఇది ఏ, అలా అనమాట. ఏ అంటే యూనిట్ సెల్ యొక్క లెంగ్త్. ఓకేనా. వేరస్ డి అంటే ఏంటి? లాటిస్ ప్లేన్స్ మధ్య ఉన్న స్పేసింగ్. ఓకేనా. అది ఒక ఫ్యామిలీకి ఒకలా ఉంటుంది, ఇంకో ఫ్యామిలీకి ఇంకోలా ఉంటుంది. ఓకే. సో మనకి మిల్లర్ ఇండిసెస్ ఇస్తే కనుక ఒక గివెన్ సెట్ ఆఫ్ లాటిస్ ప్లేన్స్ కి మనం ఏం కట్టచ్చు? లాటిస్ స్పేసింగ్ డి కట్టచ్చు. ఓకే. సో అదొకటి ఇంపార్టెంట్. తర్వాత కొన్ని స్ట్రక్చర్స్ సిలబస్లో ఉన్నాయమ్మా. డైమండ్ స్ట్రక్చర్ ఒకటి. డైమండ్
ఓకే. డైమండ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడినప్పుడు డైమండ్ ఏ స్ట్రక్చర్ అని అడుగుతారు. డైమండ్ అనేది 2 ఎఫ్సిసి స్ట్రక్చర్స్ కంబైన్ అవ్వడం వల్ల వస్తుందమ్మా. 2 ఇంటర్పెనెట్రేటింగ్ ఎఫ్సిసి స్ట్రక్చర్స్ వల్ల వచ్చేది డైమండ్. సింపుల్ గా డైమండ్ ఏ స్ట్రక్చర్ అంటే ఎఫ్సిసి అని చెప్పాలి. ఓకేనా. తర్వాత 2 ఎఫ్సిసిలు కలిస్తే వస్తుందని చెప్తున్నాను కదా. బేసిస్ ఎలా ఉంటుందంటే 0 0 0 1 A/4 A/4 A/4. ఓకేనా. ఇలాంటి 2 ఎఫ్సిసిలు మెర్జ్ అయితే వచ్చే స్ట్రక్చర్ డైమండ్ స్ట్రక్చర్. ఓకేనా. డైమండ్ లో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 4 అండి. డైమండ్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 4. డైమండ్ లో స్ట్రక్చర్ ఏముంటుంది? టెట్రాహెడ్రన్ స్ట్రక్చర్ ఉంటుంది. టెట్రాహెడ్రన్ స్ట్రక్చర్. ఓకే. డైమండ్ స్ట్రక్చర్ లో మనకి క్రిస్టలైజ్ అయ్యే కొన్ని క్రిస్టల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఓకేనా. వీటన్నిటికీ డైమండ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా. డైమండ్ యొక్క నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఎన్ని అడుగుతారు. ఓకేనా. మీరు పొరపాటున ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఎఫ్సిసి స్ట్రక్చర్కి ఎన్ని? 4 కదా. సో 4 అని చెప్పే ప్రమాదం ఉంది. కాదు, డైమండ్ అని చెప్పాను కదా, 2 ఎఫ్సిసి స్ట్రక్చర్స్ పెనట్రేట్ అవడం వల్ల వస్తుందని చెప్పాను కదా. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ డైమండ్కి ఎంత అంటే 8 అమ్మా. 8. తర్వాత ప్యాకింగ్ ఫ్రాక్షన్ అని చెప్పాను చూసారా, ఎఫ్. అది జనరల్ గా మనం డైమండ్ కి ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే డైమండ్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మెటీరియల్స్ ఎవర్ నోన్ టు మ్యాన్. ఓకే. కానీ విచిత్రంగా డైమండ్ యొక్క ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎంత ఉంటుందంటే జస్ట్ 34% అమ్మా. డైమండ్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎంత అంటే 34%. ఓకే. అఫ్ కోర్స్ డైమండ్ యొక్క స్ట్రెంగ్త్ రావడానికి కారణం ఆ కోవలెంట్ బాండింగ్ ఉంటుంది కదా. ఆ కోవలెంట్ బాండింగ్ ఒకటి. తర్వాత డైమండ్ కి కోఆర్డినేషన్ నెంబర్ అంటే నియరెస్ట్ నైబర్స్ 4 ఉంటాయి. కానీ సెకండ్ నియరెస్ట్ నైబర్స్ అని కొన్ని ఉంటాయి నెక్స్ట్ అనమాట. ఆ సెకండ్ నియరెస్ట్ నైబర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అది డైమండ్ స్ట్రక్చరు. తర్వాత జింక్ బ్లెండ్ స్ట్రక్చర్ ఒకటి. జింక్ బ్లెండ్ స్ట్రక్చర్ ఏముంటుందంటే ఎఫ్సిసి స్ట్రక్చర్ అన్న. ఎఫ్సిసి. తర్వాత సిఎస్సిఎల్ స్ట్రక్చర్ ఏంటి? సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్. అలాగే ఎన్ఏసిఎల్ స్ట్రక్చర్ ఏంటంటే ఎఫ్సిసి స్ట్రక్చర్. ఓకే. ఇలా స్ట్రక్చర్స్ ఐడియా ఉండాలి బేసిక్గా. ఇది అయిన తర్వాత క్రిస్టల్ స్ట్రక్చర్లో అది ఉంది. అఫ్ కోర్స్ క్రిస్టల్ స్ట్రక్చర్లో కొన్ని బేసిక్స్ అయితే మీకు తెలిసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాటిస్ అంటే ఏంటి, తర్వాత బేసిస్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ ఉంటుంది ఏంటి, మనం క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ స్టడీ చేసేటప్పుడు లాటిస్ అనే పదం వాడతాం. లాటిస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టల్లో యాజ్ ఇట్ ఈస్గా యాటమ్స్ ఉన్నప్పుడు ఆ యాటమ్స్ ఉన్న స్ట్రక్చర్ చదవడం కష్టం, కుదరదు. అందుకని మనం ఏం చేస్తామంటే యాటమ్స్ బదులు వీ ప్లేస్ సమ్ పాయింట్స్, వీ ఇమాజిన్ సమ్ పాయింట్స్ అనమాట. అందుకే అలాంటి స్ట్రక్చర్ని లాటిస్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా. లాటిస్ స్ట్రక్చర్. ఓకేనా. వేర్ యాటమ్స్ ఆర్ రీప్లేస్డ్ విత్ ఇమాజినరీ పాయింట్స్. ఓకేనా. ఈ స్ట్రక్చర్ చెప్పడం తేలిక. ఈ లాటిస్ కి మనం బేసిస్ కలిపితే, బేసిస్ అంటే ఆ యాటమ్ అనమాట. ఒక యాటమో లేదా 2 యాటమ్స్ ఉంటాయి కదా బేసిస్. ఈ లాటిస్ స్ట్రక్చర్ కి బేసిస్ కలిపితే వచ్చేదే క్రిస్టల్ స్ట్రక్చర్. ఓకేనా. తర్వాత యూనిట్ సెల్ గురించి మాట్లాడినప్పుడు యూనిట్ సెల్ అని చెప్పాను కదా. యూనిట్ సెల్ అంటే ఏంటి? ఏ స్ట్రక్చర్ ని మనం రిపీట్ చేసుకుంటా వెళ్తే ఇలాగా పక్క పక్కన పైన కింద పెట్టుకుంటూ వస్తే మొత్తం క్రిస్టల్ స్ట్రక్చర్ వస్తుందో దాన్నే కదా యూనిట్ సెల్ అంటాం. రిపిటేటివ్ ప్యాటర్న్ లో ప్రిమిటివ్ యూనిట్ సెల్ అని ఒకటి ఉంటుంది. ప్రిమిటివ్ యూనిట్ సెల్. ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే దేని ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటారు? ఆటమ్స్ కనుక ఓన్లీ కార్నర్స్ దగ్గర మాత్రమే ఉంటే, అంటే సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ లాగా ఓన్లీ ఆటమ్స్ దగ్గర సెంటర్ అది కార్నర్స్ దగ్గర మాత్రమే ఆటమ్స్ ఉండే స్ట్రక్చర్ ని ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటారు. ప్రిమిటివ్ యూనిట్ సెల్ కి నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి? ఎప్పుడు కూడా ఒకటే ఉంటాయి, అంతే కదా. వేరే విధంగా ఉండే ఛాన్స్ లేదు. ఫర్ ఎ ప్రిమిటివ్ యూనిట్ సెల్ ది నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఇస్ ఆల్వేస్ 1. ఎందుకని?
బాడీ సెంటర్లో కానీ ఫేస్ సెంటర్లో కానీ వేరే ఆటమ్స్ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి 8 into 1/8 ఎప్పుడు 1 సో ఫర్ ఎ ప్రిమిటివ్ యూనిట్ సెల్ ది లాటిస్ పాయింట్స్ పర్ యూనిట్ సెల్ ఈజ్ ఆల్వేస్ 1. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్స్రే డైఫ్రాక్షన్కి వచ్చినప్పుడు ఎక్స్రే డైఫ్రాక్షన్ ఓకే, మామూలుగా మీకు డైఫ్రాక్షన్ అంటే తెలుసు, ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ వేవ్స్. ఓకేనా, మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్ దగ్గర రాళ్ళు అయి పడి ఉంటే 2 రాళ్ళ మధ్యలో చిన్నగా గ్యాప్ ఉందనుకోండి, ఆ వాటర్ అలాగా కెరటాలు వస్తున్నప్పుడు ఆ 2 రాళ్ళ మధ్య గ్యాప్ లోంచి వాటర్ వెళ్తుంటే వాటర్ ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది అదర్ సైడ్కి వెళ్ళినప్పుడు. ఓకేనా, సో డైఫ్రాక్షన్ ఈస్ నథింగ్ బట్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ వేవ్స్. అది వేవ్స్ కి ఇన్హెరెంట్ గా ఉండే ప్రాపర్టీ. సౌండ్ వేవ్స్ డైఫ్రాక్ట్ అవుతాయి, లైట్ వేవ్స్ డైఫ్రాక్ట్ అవుతాయి, ఏ వేవ్ అయినా సరే డైఫ్రాక్ట్ అవుతుంది. ఓకేనా, అసలు సౌండ్ వేవ్స్ డైఫ్రాక్ట్ అవ్వబట్టే డోర్ పార్షియల్ గా క్లోజ్ చేసినప్పుడు కూడా మన వాయిస్ పక్క రూమ్ లోకి వెళ్తుంది అనమాట. సో డైఫ్రాక్షన్ ఇస్ అ ప్రాపర్టీ ఆఫ్ వేవ్స్ ఇన్ విచ్ ద వేవ్స్ వెన్ దే పాస్ త్రూ ఎ నారో ఓపెనింగ్, ఒక నారో ఓపెనింగ్ గుండా పాస్ అవుతున్నప్పుడు దే సీమ్ టు స్ప్రెడ్. అలా స్ట్రైట్ గా వెళ్ళిపోకుండా దే సీమ్ టు స్ప్రెడ్ అనమాట. ఒకసారి మీరు యూట్యూబ్ లో కొన్ని యానిమేషన్స్ ఉంటాయి, ఇంకెక్కువ ఎలాబరేట్ చేస్తే మనకి చాలా టైం పడుతుంది. సో ఒక నారో స్లిట్ గుండా లైట్ వెళ్ళేటప్పుడు ఇట్ స్ప్రెడ్స్. ఓకేనా, ఆ స్ప్రెడింగ్ ని మనం ఏమనొచ్చు అంటే డైఫ్రాక్షన్ అనొచ్చు. అఫ్కోర్స్ డైఫ్రాక్షన్ వల్ల కూడా మనకి ఫ్రింజెస్ వస్తాయి, బ్రైట్ డార్క్ రింగ్స్ వస్తాయి, ఇదంతా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనం ఎక్స్రే డైఫ్రాక్షన్ డీల్ చేయాలి. ఓకేనా, అసలు డైఫ్రాక్షన్ కొన్ని గొప్పతనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక హిల్లీ ఏరియాలో ఉన్నారనుకోండి, హిల్లీ ఏరియాలో ఉన్న వాళ్ళకి సెల్ ఫోన్ సిగ్నల్స్ కొద్దో గొప్ప అందుతున్నాయి అంటే కారణం ఎవరంటే డైఫ్రాక్షన్. ఇప్పుడు డైఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో ఒక కొండ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ టవర్ ఇలా ఉంది, దీని నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఎక్కడ ఉంది, మనం ఇల్లు ఏదో ఇక్కడ ఉన్నాం, మనం ఇక్కడ ఉన్నాం ఫోన్ పట్టుకొని. ఓకేనా, మామూలుగా లైట్ కనుక ఓన్లీ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ లో ఇలా వెళ్ళిపోతే అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు సిగ్నల్ రాదు. కానీ నేనేం చెప్పాను, ఇప్పుడు లైట్ వెన్ పాసెస్ త్రూ ఎ నారో ఓపెనింగ్ అవ్వచ్చు, లేకపోతే దాని మార్గంలో ఏదన్నా ఒక అబ్స్టకల్ వచ్చినప్పుడు, ఇప్పుడు కొండనే ఈ హిల్ అనే ఒక అబ్స్టకల్ వచ్చింది లైట్ వెళ్తున్నప్పుడు, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే లైటే కదా. సో ఈ అబ్స్టకల్ వచ్చినప్పుడు లైట్ ఏమవుతుంది, ఆబ్స్టకల్ యొక్క ఎడ్జెస్ దగ్గర బెండ్ అవుతుంది, బెండ్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ లైట్ కి డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ ఉండడం వల్ల ఇలా పైనుంచి వెళ్ళిపోకుండా కొంత లైట్ ఏమవుతుంది, కొన్ని వేవ్స్ ఇటు వస్తాయి, అందువల్ల వీడికి కొద్ది గొప్ప సిగ్నల్ వస్తుంది. సో ఇలా డైఫ్రాక్షన్ కి చెప్పుకుంటూ పోతే చాలా అప్లికేషన్స్ ఉంటాయి అమ్మా. ఇప్పుడు ఎక్స్రే డైఫ్రాక్షన్ చూద్దాం. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం వేవ్స్ ని డైఫ్రాక్ట్ చేయించాలి అంటే స్లిట్ విడ్త్, అంటే ఏ స్లిట్ గుండా అయితే ఆ వేవ్స్ పాస్ అవుతున్నాయో ఆ స్లిట్ విడ్త్ ఎలా ఉండాలి, కండిషన్ ఏంటి, ఆ లైట్ వేవ్ లేకపోతే ఆ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉండాలి. ఓకేనా, స్లిట్ విడ్త్ ఓకేనా, ఈ షుడ్ బి లెస్ దెన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్, అట్లీస్ట్ ఆఫ్ ది ఆర్డర్ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మీరు డైఫ్రాక్షన్ గ్రేటింగ్ తో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు ఆప్టిక్స్ లో. డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటే అందులో స్లిట్స్ ఉంటాయి కదా, ఆ స్లిట్స్ ఏముంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. మీకు డైఫ్రాక్షన్ గ్రేటింగ్ లో గ్రేటింగ్ ఎలిమెంట్ 15,600/2.54 అంటారు. అంటే 1 సెంటీమీటర్ గ్యాప్ లో ఆ గ్రేటింగ్ మీద 6,000 గీతలు ఉంటాయి. అంటే అందులో అర్థం ఏంటి, 6,000 చీలికలు ఉంటాయి, 6,000 స్లిట్స్ ఉంటాయి. ఓకే, సో స్లిట్స్ అంత దగ్గరగా ఉండడం వల్ల స్లిట్ యొక్క విడ్త్ చాలా తక్కువ ఉంటుంది. ఎంతకంటే తక్కువ ఉంటుంది, లైట్ యొక్క వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉంటుంది, లేకపోతే ఆ ఆర్డర్ లో ఉంటుంది. ఓకేనా, గుడ్ మార్నింగ్. సో లైట్ వేవ్స్ అనేవి ఒక స్లిట్ గుండా వెళ్తున్నప్పుడు ఆ స్లిట్ యొక్క విడ్త్ లైట్ వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉంటే అప్పుడు లైట్ ఏమవుతుంది, డైఫ్రాక్ట్ అవుతుంది. కానీ ఎక్స్రేస్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎక్స్రేస్ చెప్పండి ఈఎం స్పెక్ట్రమ్ లో ఎక్కడ ఉంటాయమ్మా, వాటి ఎనర్జీ ఎక్కువ తక్కువ, ఎక్కువ సార్. తక్కువ ఎక్కువ సార్. ఎక్కువ. ఓకేనా, తక్కువ అని వినపడింది నాకు. ఎంతకంటే ఎక్కువ అంటే మనకు మామూలుగా విజిబుల్ లైట్ తర్వాత విజిబుల్ లైట్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న లైట్ ఏంటి, అల్ట్రా వైలెట్ లైట్. అల్ట్రా వైలెట్ లైట్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న లైట్ ఏదంటే ఎక్స్రేస్. ఓకేనా, ఎక్స్రేస్ తర్వాత అఫ్ కోర్స్ గామా రేస్ వస్తాయి, గామా రేస్ తర్వాత కాస్మిక్ రేస్ వస్తాయి. ఓకేనా, సో ఎక్స్రేస్ ఆర్ మచ్ మోర్ ఎనర్జెటిక్ దెన్ అల్ట్రా వైలెట్ రేస్. ఓకేనా, సో
ఈ ఎక్స్‌రేస్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉండొచ్చు అని అడుగుతారు. ఎక్స్‌రేస్ యొక్క వేవ్ లెంగ్త్ చెప్పండి. ఎక్స్‌రేస్ వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుందంటారా? తక్కువ ఉంటుందంటారా? తక్కువ ఉంటుంది సార్. ఆ! ఒక వేవ్ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎనర్జిటిక్ అని చెప్పినప్పుడు, ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ప్లాంక్స్ క్వాంటమ్ లా E = h𝛎. ఓకేనా? దాన్ని ఎలా రాసుకోవచ్చు? hc/λ. సో ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/λ. అంతే కదా? సో ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఎక్స్‌రేస్ కి ఎనర్జీ చాలా ఎక్కువ కాబట్టి, ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాబట్టి వేవ్ లెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది. వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్‌రేస్ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ యాంగ్స్ట్రామ్స్ ఉంటుందమ్మా. 1 యాంగ్స్ట్రామ్, 2 యాంగ్స్ట్రామ్స్, 5 యాంగ్స్ట్రామ్స్ అలా ఉంటుంది ఎక్స్‌రేస్ యొక్క వేవ్ లెంగ్త్. ఓకేనా? మీరు కంపేర్ చేయండి. విజిబుల్ లైట్ వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది? థౌసండ్స్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం D1 లైన్ వేవ్ లెంగ్త్ ఎంత అని చెప్తాం? 58, 90 యాంగ్స్ట్రామ్స్ అని చెప్తాం. ఓకేనా? సో వేలలో ఉండే యాంగ్స్ట్రామ్స్ వేవ్ లెంగ్త్ ఎక్స్‌రేస్కి వచ్చేటప్పటికి 1 to 10 యాంగ్స్ట్రామ్స్ ఉంటుందన్నమాట. అంత ఎనర్జెటిక్ రేస్ ఎక్స్‌రేస్. ఓకేనా? సో ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఎక్స్‌రేస్‌ని డైఫ్రాక్ట్ చేయించాలంటే ఎక్స్‌రేస్‌ని ఎలాంటి స్లిట్స్ గుండా పంపించాలి? ఈ 1 యాంగ్స్ట్రామ్, 2 యాంగ్స్ట్రామ్ అంత విడ్త్ కంటే అంతకంటే తక్కువ విడ్త్ ఉన్న స్లిట్స్ తీసుకోవాలి మనం. అది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. ఓకేనా? మనం గ్రేటింగ్స్ ఉంటాయి కదా! ల్యాబ్‌లో గ్రేటింగ్స్. అవి అవి ఎలా ఉంటాయంటే ఇండస్ట్రియల్‌గా తయారు చేసిన గ్రేటింగ్స్ కదా! అందులో స్లిట్ విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటది? 5000 యాంగ్స్ట్రామ్స్, 4000 యాంగ్స్ట్రామ్స్ అలా ఉంటుంది. అంటే స్లిట్ విడ్త్ చాలా ఎక్కువ. ఓకేనా? స్లిట్ విడ్త్ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి గ్రేటింగ్ గుండా ఎక్స్‌రేస్‌ని పంపిస్తే ఎక్స్‌రేస్ ఏమవుతాయి? డైఫ్రాక్ట్ అవ్వవు. ఓకేనా? డైఫ్రాక్ట్ అవ్వాలంటే ఎప్పుడు సాధ్యం అవుతుంది అది? డైఫ్రాక్ట్ అవ్వాలంటే ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఆ స్లిట్ యొక్క విడ్త్ చాలా చాలా తక్కువ ఉండాలి. ఇంచుమించు ఎంత ఉండాలి? వేవ్ లెంగ్త్‌కి ఈక్వల్‌గా ఉండాలి. ఇప్పుడు ఎక్స్‌రేస్ వేవ్ లెంగ్త్ ఏమో ఏం చెప్తున్నాను? 2 యాంగ్స్ట్రామ్స్, 5 యాంగ్స్ట్రామ్స్ అని చెప్తున్నాను. స్లిట్ యొక్క విడ్త్ ఎంత ఉంటుంది గ్రేటింగ్‌లో? 5000 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. చాలా ఎక్కువ. ఓకేనా? ద విడ్త్ ఆఫ్ ద స్లిట్ ఈజ్ లార్జర్ దాన్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్‌రేస్. సో అందరూ ఏమనుకున్నారంటే ఎక్స్‌రేస్‌ని డైఫ్రాక్ట్ చేయించడం పాసిబుల్ కాదనుకున్నారు. ఓకేనా? కానీ తర్వాత లవే అనే శాస్త్రవేత్త ఒక వండర్‌ఫుల్ ఐడియా చెప్పాడు. ఏం చెప్పాడాయన? ఎక్స్‌రేస్‌ని డైఫ్రాక్ట్ చేయించాలంటే మనం గ్రేటింగ్స్ మనం తయారు చేయలేము. అది మన వల్ల అయ్యే పని కాదది. నేచర్‌లో గ్రేటింగ్స్ ఉన్నాయి. నేచురల్‌గా ఉన్నాయి. ఏంటా గ్రేటింగ్స్? క్రిస్టల్స్. క్రిస్టల్స్ మనకు ఎలా పనిచేస్తాయి అంటే గ్రేటింగ్స్‌లా పనిచేస్తాయి అని చెప్పారు. ఒక రెవల్యూషనరీ ఐడియా అండి ఇది. ఓకేనా? మీరు గ్రేటింగ్ తీసుకుంటే దాని మీద ఇలా లైన్స్ ఉంటాయని చెప్పాను కదా! ఓకేనా? ఈ లైన్స్ మధ్య ఉన్న స్పేసింగ్ చాలా తక్కువ ఉంటుంది. విజిబుల్ లైట్‌కి అయితే ఓకే. విజిబుల్ లైట్ వేవ్ లెంగ్త్ 5000 యాంగ్స్ట్రామ్స్ అలా ఉంటుంది కాబట్టి ఈ స్పేసింగ్ కూడా అంతే ఉంటుంది. అందువల్ల విజిబుల్ లైట్‌ని ఇలాంటి గ్రేటింగ్ గుండా పంపిస్తే లైట్ ఏమవుతది? డైఫ్రాక్ట్ అవుతది. కానీ ఇప్పుడు మనం ఎక్స్‌రేస్‌ని ఇలాంటి గ్రేటింగ్ గుండా పంపిస్తే ప్రాబ్లమ్ ఏమవుతుంది? ఎక్స్‌రేస్ అనేవి చాలా తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్న వేవ్స్. సో వాటిని ఇలాంటి గ్రేటింగ్ గుండా పంపిస్తే డైఫ్రాక్ట్ అవ్వవు. ఓకేనా? అందుకని మనం క్రిస్టల్ తీసుకుంటే క్రిస్టల్ అంటే ఇంతే కదా! క్రిస్టల్ గ్రేటింగ్‌లా పనిచేస్తదని చెప్పాడాయన. ఎలా పనిచేస్తదంటే క్రిస్టల్‌లో నేను ఇందాక ఏముంటాయని చెప్పాను? లాటిస్ ప్లేన్స్ ఊహించుకోవచ్చు కదా మనం. మీరు ఊహించుకోండి. కంపారిజన్ చూడండి ఇక్కడ. మామూలుగా గ్రేటింగ్ మీద ఉన్న లైన్స్ ఎలాంటివంటే ఇక్కడ క్రిస్టల్‌లో ఉన్న లాటిస్ ప్లేన్స్ లాంటివి. ఓకేనా? మీకు లాటిస్ ప్లేన్ స్పేసింగ్ D అనేది ఎలా ఉంటుంది? అది కూడా యాంగ్స్ట్రామ్స్ లోనే ఉంటుంది. అంటే 2 యాంగ్స్ట్రామ్స్, 3 యాంగ్స్ట్రామ్స్ అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎక్స్‌రేస్‌ని ఇలాంటి క్రిస్టల్ గుండా పంపించినప్పుడు ఈ స్పేసింగ్ అనేది దానికి తగ్గట్టుగా ఉంది కాబట్టి ఎక్స్‌రేస్ ఏమవుతాయి? డైఫ్రాక్ట్ అవుతాయి. అంటే క్రిస్టల్స్‌ని డైఫ్రాక్ట్ చేయించాలి అంటే క్రిస్టల్స్‌ని డైఫ్రాక్ట్ చేయగలిగే సామర్థ్యం ఒక్కళ్ళకే ఉంది ప్రపంచంలో. ఎవరికుందంటే ఆర్డినరీ గ్రేటింగ్స్‌కి లేదు ఆ కెపాసిటీ. ఓకేనా? ఓన్లీ క్రిస్టల్స్‌కే ఉంది. క్రిస్టల్స్ యాక్ట్ యాస్ 3 డైమెన్షనల్ గ్రేటింగ్స్. 3D గ్రేటింగ్‌లా పనిచేస్తాయి అవి. గొప్పతనం అదే. ఓకేనా? సో ఆ లవే అనే శాస్త్రవేత్త చెప్పిన గొప్ప పాయింట్ అన్నమాట అది. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ అంతా ఎందుకొస్తుందంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్‌రేస్ ఈస్ వెరీ వెరీ స్మాల్. ఓకేనా? అంత తక్కువ ఉండడం వలన వేవ్ లెంగ్త్ మనకేమవుతుంది? లైట్ ఏమవుతుంది? ఆర్డినరీ గ్రేటింగ్ గుండా పంపించినప్పుడు ఏమవుతాయి అవి? డైఫ్రాక్ట్ అవ్వట్లా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్
రైల్వే గేట్ కట్టాము. రైల్వే గేటు ఎందుకు కడతారు? ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ వెళ్ళే డేంజర్ ఉన్నప్పుడు అదొక ఆబ్స్టకల్ లాగా పనిచేస్తుంది కదా ఆ గేటు. ఓకేనా? ఒక పిల్లర్ లాంటిది ఒకటి పెడతారు కదా, ఒక బార్ లాంటిది పెడతారు కదమ్మా. వేరేజ్ ఇప్పుడు ఒక బాగా మరుగుజ్జుగా అంటే కొట్టిగా ఉన్న ఒక మనిషి వచ్చాడు. ఓకే, ఇప్పుడు మామూలు మనుషులు ఎలాంటి వాళ్ళు? విజిబుల్ లైట్ వంటి వాళ్ళు, వాళ్ళ హైట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ కంగారు అక్క ట్రైన్ వస్తున్నా సరే వెళ్ళాలనుకో, ఏం చేయాలి నువ్వు అప్పుడు? బార్ ఏమో ఈ హైట్ లో ఉంటుంది, నువ్వు ఈ హైట్ లో ఉంటావు. అప్పుడు నువ్వు బెండ్ అయ్యి అదర్ సైడ్కి వెళ్ళాలి, అంటే నువ్వు డైఫ్రాక్ట్ అవుతున్నట్టు లెక్క కంపారిజన్. వేరేజ్ ఎక్స్రేస్ ఎలాంటి వాళ్ళు? ఎక్స్రేస్ అనేవి పొట్టి తరంగాలని చెప్తాను కదా, అంటే ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ చాలా చాలా తక్కువ. అంటే ఎక్స్రేస్ ఎలాంటివి అనుకోవచ్చు? మరుగుజ్జు మనుషులతో పోల్చుకోవచ్చు. ఆ మరుగుజ్జు మనిషి హైట్ విచిత్రంగా ఎలా ఉంటుంది? ఈ పోల్ హైట్ కంటే తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? రైల్వే గేట్ వేసినా వేయకపోయినా కింద నుంచి వెళ్ళిపోతారు కదా. ఓకేనా? అంటే వాళ్ళు డైఫ్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అలా బెండ్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎక్స్రేస్ ని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ పోల్ హైట్ ఇంకా తగ్గించాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? మనకు నష్టం కదా, మనం దాటేసి వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఎక్స్రేస్ కెనాట్ బి డైఫ్రాక్టెడ్ బై ఆర్డినరీ గ్రేటింగ్స్ సిన్స్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ వెరీ 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 స్మాల్. ఓకేనా? ఎక్స్రేస్ అంటే మరుగుజ్జు అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. అందువల్ల ఎక్స్రేస్ ని డైఫ్రాక్ట్ చేయించడానికి లవే అనే శాస్త్రవేత్త ఒక గొప్ప ఐడియా చెప్పారు. ఏంటి ఐడియా? క్రిస్టల్స్ మనకి గ్రేటింగ్స్ లా పనిచేస్తాయి. ఓకేనా? సో అది ఐడియా. సో దానికి సంబంధించి మనకి ఎక్స్రే డైఫ్రాక్షన్ లో బేసిక్ రూల్ ఏంటంటే బ్రాక్స్ లా అమ్మ. బ్రాక్స్ లా ఏం చెప్తుంది? 2D sin θ ఈక్వల్స్ n లాండా. ఓకేనా? ఇందులో డి అంటే లాటిస్ స్పేసింగ్. ఓకేనా? థీటా అంటే అఫ్ కోర్స్ యాంగిల్, ఎన్ అంటే ఆర్డర్ ఆఫ్ డైఫ్రాక్షన్. అది జనరల్ గా 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, మనకి అది డిపెండింగ్ ఆన్ ది ప్రాబ్లమ్ లో చెప్తారు. లాండా అంటే మనం యూజ్ చేసిన ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ అది. ఓకేనా? ఇక్కడ మీకు ఏమవుతారంటే ఒక్కోసారి మాక్సిమం ఆర్డర్ ఎంత ఉంటుందో కనుక్కోమంటారు. మాక్సిమం ఆర్డర్ ఇప్పుడు ఎన్కి ఫార్ములా ఏంటి? 2D sin θ బై లాండా. ఎన్ మాక్సిమం ఎలా వస్తుంది? సింపుల్. ఎన్ మాక్సిమం అవ్వాలంటే sin θ 1 అవ్వాలి, అంటే θ 90 అవ్వాలి, అంటే 2D బై లాండా. మాక్సిమం ఆర్డర్ ఫార్ములా ఏంటి? 2D బై లాండా. ఓకేనా? సో దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. తర్వాత లవే ఈక్వేషన్స్ అని కొన్ని ఉంటాయి. లవే ఈక్వేషన్స్. ఓకేనా? లవే ఈక్వేషన్స్ ఏంటంటే ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా నాట్ ఈజ్ ఈక్వల్ టు n1 లాండా, ఏ ఇంటూ బీటా మైనస్ బీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు n2 లాండా, అలాగే ఏ ఇంటూ గామా మైనస్ గామా లాండా గామా నాట్ ఈజ్ ఈక్వల్ టు n3 లాండా. ఓకేనా? సో ఎక్స్రే డైఫ్రాక్షన్, దీన్ని ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అని కూడా అంటారండి. ఇది అసలు చాలా ఎక్స్ట్రాడినరీ ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్ ఇది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజ్లో ఒక 100 తీసుకున్నారనుకోండి, ఒక 50 నోబెల్ ప్రైజ్లు తీసుకుంటే 50 నోబెల్ ప్రైజ్లో మీకు ఎక్కువ నోబెల్ ప్రైజ్లు, ఒక 40 నోబెల్ ప్రైజ్లు ఎక్స్రే క్రిస్టలోగ్రఫీకి వెళ్ళిపోతాయి. అంత యాక్టివ్ బర్నింగ్ ఏరియా ఆఫ్ ఫిజిక్స్ ఇది. అంటే చాలా యాక్టివ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ జరుగుతుంటుంది ఎక్స్రే క్రిస్టలోగ్రఫీలో. ఓకేనా? సో ఇదమ్మా ఎక్స్రే డైఫ్రాక్షన్. ఓకేనా? ఇక్కడ ఎక్స్రే డైఫ్రాక్షన్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఎక్స్రేస్ ని డైఫ్రాక్ట్ చేయగలుగుతున్నాం. ఓకేనా? క్రిస్టల్స్ తో. ఇంకో రెండో అడ్వాంటేజ్ ఏంటి? ఎక్స్రేస్ ని పంపించినప్పుడు క్రిస్టల్ మీదకి డైఫ్రాక్షన్ జరుగుతాయి కదా, అప్పుడు ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది. దాన్ని లవే ప్యాటర్న్ అంటారు. లవే ప్యాటర్న్. ఆ లవే ప్యాటర్న్ ఎలాంటిదంటే ఎక్స్రేస్ ఇప్పుడు మనకి ఏదైనా బండి మీద పడిపోయినప్పుడు ఒక ఎక్స్రే తీస్తే ఆ బోన్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, అలాంటిది ఆ లవే ప్యాటర్న్. ఓకేనా? డాక్టర్స్ ఏం చేస్తారు? ఆ ఎక్స్రే ఫిల్మ్ చూసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోన్ ఇక్కడ విరిగింది, ఇక్కడేమో హెయిర్ లైన్ క్రాక్ వచ్చింది, ఇలా ఎలా అయితే చెప్తారో సేమ్ ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ బ్రాంచ్ లో ఏం చేస్తాం మనం? శాంపిల్ మీదకి అంటే క్రిస్టల్ మీదకి ఎక్స్రేస్ ని పంపిస్తాం. పంపించినప్పుడు మనకు ఒక రకమైన ఎక్స్రే ఫిల్మ్ లాంటి ఒక ప్యాటర్న్ వస్తుంది. ఆ ప్యాటర్న్ చూసి మనం ఏం చెప్పొచ్చు? ఏం చెప్తామంటే డాక్టర్ ఎలాగైతే బోన్ స్ట్రక్చర్ చెప్పాడో మనం క్రిస్టల్లో ఉన్న యాటమ్ స్ట్రక్చర్ చెప్తాం. ఓకేనా? సో అసలు మనకి క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ తెలిసినాయి అంటే కారణం ఎవరు? ఎక్స్రే డైఫ్రాక్షనే. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ స్ట్రక్చర్ ఇంతని, దాని ప్యాకింగ్ ఫ్రాక్షన్ 34 అని, లేకపోతే అందులో యూనిట్ సెల్లో 8 ఆటమ్స్ ఉంటాయని, ఇలా ప్రతి క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ మనం తెలుసుకోవడానికి మనకి వన్ అండ్ ఓన్లీ వే ఏంటి? మనకి ఆ స్ట్రక్చర్ తెలిసిందంటే కారణం ఎక్స్రే డైఫ్రాక్షనే. ఎక్స్రేస్ ని క్రిస్టల్ మీద పంపడం, ఆ వచ్చిన ప్యాటర్న్ చూడటం, ఆ ప్యాటర్న్ బట్టి మనం ఆ స్ట్రక్చర్ ని సిమ్యులేట్ చేసుకోవడం.
అంతే. సో, ఎక్స్‌రే డైఫ్రాక్షన్ యాక్చువల్‌గా 2 ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిది. ఓకేనా? అంటే మనకి ఒక విధంగా ఎక్స్‌రేస్‌ని డైఫ్రాక్ట్ చేయించగలుగుతున్నాం. రెండో విధంగా ఏం చేయగలుగుతున్నాం? క్రిస్టల్ స్ట్రక్చర్ కూడా తెలుసుకోగలుగుతున్నాం. అందుకే దీన్ని క్రిస్టలోగ్రఫీ అని కూడా అంటారు. ఓకే. సో, ఇదమ్మా. సో, ఇప్పుడు ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ సెషన్‌లో మనకి బాండింగ్ ఇన్ క్రిస్టల్స్, తర్వాత పారామాగ్నెటిజం, సూపర్ కండక్టివిటీ చెప్తానమ్మా. ఓకే. ప్రాబబ్లీ కాలేజ్‌కెళ్ళిన తర్వాత నేను లింక్ పెడతాను.